నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీని కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అడ్వాణీకి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని దేశ అత్యున్నత పురస్కారం పొందినందుకు అభినందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరిని చెప్పిన ప్రధాని దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందని కొనియాడారు. అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయటం వరకు సాగిందన్నారు. అడ్వాణీ పార్లమెంటరీ ప్రసంగాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమైనవని ప్రధాని కొనియాడారు. అడ్వాణీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్న ప్రధాని జాతి ఐక్యత, సంస్కృతి పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన అసమాన కృషి చేశారని పేర్కొన్నారు. అంతటి నాయకుడు అడ్వాణీకి దేశ అత్యున్నత పురస్కారం దక్కటం ఎంతో సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం భారతరత్న ప్రకటించిన తర్వాత ఇంటి బయటకు వచ్చిన అడ్వాణీ అభిమానులకు అభివాదం చేశారు. అడ్వాణీ వెంట ఆయన కూతురు ప్రతిభ ఉన్నారు. అడ్వాణీకి భారతరత్న లభించినందుకు కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని ప్రతిభ పేర్కొన్నారు. భాజపా అగ్రనేత అడ్వాణీకి కేంద్రం భారతరత్న ప్రకటించడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణ మార్గదర్శకుడు అడ్వాణీ అని కొనియాడారు. అడ్వాణీ కుమార్తె ప్రతిభకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ స్ఫూర్తిదాయకమైన అడ్వాణీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు, అంకిత భావానికి, సంకల్పానికి అడ్వాణీ ప్రతీక అని పేర్కొన్న రాజ్నాథ్ ఆయన తన సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశాభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. అడ్వాణీకి భారతరత్న పురస్కారం అంటే ప్రతి భారతీయుడికి సంతోషకరమైన విషయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ పునర్నిర్మాణంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. అడ్వాణీకి భారతరత్న ప్రకటించినందుకు ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, పలువురు ముఖ్యమంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అడ్వాణీకి భారతరత్న ప్రకటించినందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేశం పట్ల ఆదర్శప్రాయమైన కృషి, అంకిత భావాన్ని కనపరుస్తూ తనకు తాను గుర్తింపు పొందిన అడ్వాణీకి దేశ అత్యున్నత పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా దేశానికి అసాధారణమైన సేవల్ని అందించారని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నాయకుడైన అడ్వాణీ అత్యున్నత పురస్కారానికి అన్ని విధాల అర్హులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. మెజారిటీ భారతీయుల మనోభావాలకు ప్రతీకగా నిలిచి దృఢ చిత్తంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశాయని పవన్ పేర్కొన్నారు. దేశానికి అడ్వాణీ చేసిన సేవలు మరవలేనివని, అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న రావటం దేశ ప్రజలందరికీ సంతోషకరమని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖపట్నం గ్రామీణ తహసీల్దార్గా పనిచేసి కొద్ది రోజుల క్రితం విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీపై వెళ్లిన సనపల రమణయ్యను కొందరు దుండగులు హత్య చేశారు. ఆయన విధుల్లో చేరి వచ్చిన రోజే హత్యకు గురి కావటం కలకలం రేపుతోంది. కొమ్మాదిలో నివాసం ఉంటున్న రమణయ్య ఇంటికి అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు వ్యక్తులు వెళ్లి వాగ్వాదానికి దిగి తలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో తహసీల్దార్ రమణయ్య కుప్పకూలి పడిపోయారు. వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. రమణయ్యను కుటుంబ సభ్యులు ఆరిలోబా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే రమణయ్య ప్రాణాలు విడిచారు. భూ వివాదమే హత్యకు కారణమని చెప్పిన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ నిందితుడిని గుర్తించామని, అతడు విమానం ఎక్కి వెళ్లినట్లు తెలిసిందన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. తహసీల్దార్ రమణయ్య హత్యను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి ఖండించారు. హత్యకు నిరసనగా నేడు 26 జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు సైతం రెవెన్యూ ఉద్యోగి హత్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఎన్నడూ ఇలాంటి హత్యల సంస్కృతి చూడలేదని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. భూ అక్రమాలకు సహకరించలేదని వైకాపా నేతలే తహసీల్దార్ సనపల రమణయ్యని అత్యంత దారుణంగా చంపేశారన్నారు. జగన్ పాలనలో ప్రభుత్వాధికారుల ప్రాణాలకు రక్షణ లేదని తేలిపోయిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగుల్ని వేధించిన వైకాపా నాయకుల్ని కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తే నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలుపుతామని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఏ హోదాలో ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంకను ఆహ్వానిస్తారని కవిత ప్రశ్నించారు. ఇంద్రవెల్లిలో ప్రభుత్వ వేదికనే పార్టీ కోసం ఉపయోగించుకోవటం ఏ మేరకు సబబు అని అడిగారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి కేటీఆర్ కుమారుడు పట్టు వస్త్రాలను ఏ హోదాలో సమర్పించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లాలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె కవిత తీరును ఖండించారు. భారాస నేతల తీరు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖ నేవల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి, నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కా పాల్గొన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్ సంస్థ ఐఎన్ఎస్ సంధాయక్ ను నిర్మించింది. ఇది 3008 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు ఈ నౌకలో అమర్చారు. పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పంజాబ్ గవర్నర్ పదవి సహా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పురోహిత్ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఆయన మరుసటి రోజే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. 2021 ఆగస్టు 31న భన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన తమిళనాడు, అసోం, మేఘాలయ గవర్నర్గా పనిచేశారు. మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై కాల్పులు జరపడం కలకలం రేపింది. సీఎం ఏక్నాథ్ సింధే వర్గంలోని ఎమ్మెల్యే మహేష్ గైక్వాడ్ పై భాజపా ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపారు. ప్రస్తుతం మహేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా పోలీసులు గణపత్ ను అరెస్ట్ చేశారు. ఓ భూ వివాదానికి సంబంధించి గణపత్ గైక్వాడ్ మహేష్ గైక్వాడ్ పై పోలీస్ స్టేషన్లోనే కాల్పులకు తెగబడ్డాడు. భూ వివాదానికి సంబంధించి గణపత్ కుమారుడు శివసేన పార్టీకి చెందిన నేతలపై ఫిర్యాదు చేసేందుకు ఉల్హాస్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అదే సమయానికి మహేష్ గైక్వాడ్, గణపత్ గైక్వాడ్ తమ అనుచరులతో చేరుకోగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఎస్ఐ గదిలోనే గణపత్ మహేష్ పై 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహేష్ ను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు బుల్లెట్లు తొలగించారు. అయినా మహేష్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. తన అరెస్టుకు ముందు మాట్లాడిన గణపత్ తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో దాడి జరగటం వల్లే కాల్పులు జరిపినట్లు చెప్పారు.